హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించబోయే పచ్చడి టమాటా పచ్చడి. ఒక 1 వీక్ స్టోర్ పెట్టుకొని ఉంచుకోవడానికి మనం చేసుకునే చిన్న రెసిపీ అనమాట. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటాలు, చింతపండు, ఎల్లుల్లిపాయ, తగినంత ఉప్పు. టమాటాలు, చింతపండు, తగినంత ఉప్పు. ఇవి టమాటాలు కట్ చేసుకొని చింతపండు కలిపి ఉప్పు తగినంత వేసుకొని మనం ఒక 2 days మగ్గబెట్టుకోవాలి. అట్లా 2 days మగ్గితే ఇలా ఉంటుంది. సో దీన్ని మనం ఇట్లా తోలికలు నచ్చకపోతే మిక్సీ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఇలానే కారం కలిపి తాలింపు కూడా వేసుకోవచ్చు. నేను దీన్ని మిక్సీ చేద్దాం అనుకుంటున్నా, నాకు ఇట్లా తోలికలు నచ్చలేదు. తీస్తా. నేను ఇప్పుడు మిక్సీ చేసుకుంటున్నా. నాకు అలా ఎక్కువ తోలికలు కనబడుతున్నాయి, కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అందుకని మిక్సీ చేస్తున్నా. మామూలుగా మనం ఇలా కూడా తాలింపు వేసుకోవచ్చు, కానీ ఇష్టం ఉండని వాళ్ళు ఇలా మిక్సీ చేసుకోవచ్చు. ఇగోండి మిక్సీ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇవి రెండు కలిపి మిక్సీ అయిపోయింది కాబట్టి దీన్ని బౌల్లోకి తీసుకొని తాలింపు వేసుకోవచ్చు. ఇలా ఉంటుంది మిక్సీ చేసుకున్న తర్వాత. దీంట్లో ఇప్పుడు దీనికి తగినంత కారం కలుపుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. 2 స్పూన్స్ కారం. దీన్ని కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత సో తాలింపులో మనం ఎల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, పసుపు ఇవి వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు మగ్గిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న టమాటా పచ్చడిలో కారం కలుపుకున్నాం కదా, దాన్ని అలా తాలింపు వేసుకోవాలి. సో మనం ఇలా టమాటా పచ్చడి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఒక 1 వీక్ వరకు ఉంటుంది.